సో నెక్స్ట్ ఫీచర్ ఏంటిదంటే, సో పైథాన్ ఈస్ బోత్ ప్రొసీజర్ ఓరియంటెడ్ అండ్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ అన్నమాట. సో పైథాన్ ఈస్ సో బోత్ సో ప్రొసీజర్ ఓరియంటెడ్ అండ్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్. సో ప్రొసీజర్ ఓరియంటెడ్ అంటే ఏంటంటే ఫంక్షన్స్ కాన్సెప్ట్ అన్నమాట. అంటే లైక్ లూప్స్ కానివ్వండి, తర్వాత ఫంక్షన్స్ కానివ్వండి, ఇవన్నీ ప్రొసీజర్ ఓరియంటెడ్ కిందికి వస్తాయండి. ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ వచ్చేసి ఏంటంటే క్లాస్, తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఆబ్జెక్ట్ అన్నట్టు. సో ఇవి ఎప్పుడు వాడతాము, ఇది ఎప్పుడు వాడతాము అంటే, ఫర్ ఎగ్జాంపుల్ బ్యాంక్ అప్లికేషన్ తీసుకున్నాం అనుకోండి. సో బ్యాంక్ అప్లికేషన్, ఈ బ్యాంక్ అప్లికేషన్ కి ఏముంటదంటే కస్టమర్ ఉంటాడు. సో కస్టమర్ ఏం చేస్తాడంటే ఇంకా సో క్యాష్ డిపాజిట్ చేస్తాడు. సో డిపాజిట్ చేస్తాడు, అలానే క్యాష్ విత్డ్రాల్ కూడా చేస్తాడు అనమాట. ఓకే. సో విత్డ్రాల్ తర్వాత నెక్స్ట్ ఏం చేస్తాడంటే మినిమం బ్యాలెన్స్ చెక్ అంటాడు. సో మినిమం బ్యాలెన్స్ ఎంత ఉంది, తర్వాత క్యాష్ ఎంత ఉంది అంటే లైక్ అమౌంట్ ఎంత ఉంది అని చెప్పనేసి అతను చెక్ చేసుకుంటాడు. తర్వాత నెక్స్ట్ ఇంకా ఏమి అంటే ఇంకా ఇంకా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అదర్ ఆపరేషన్స్ అని చెప్పనేసి అనుకుంటాం. కస్టమర్ కస్టమర్ ఇవన్నీ ఆపరేషన్స్ చేస్తాడండి. ఓకే. ఈ ఆపరేషన్స్ అన్ని చేయాలి అంటే ఎవ్రీ వన్, అంటే మీరనే కాదు, ఎవ్రీ కస్టమర్ చేసేది ఇదే మొత్తం కంప్లీట్ గా. ఈ ఈ ఏవైతే ఉన్నాయో సబ్ ఫీల్డ్స్ లైక్ డిపాజిట్, విత్డ్రాల్, బ్యాలెన్స్, అమౌంట్, ఇవన్నీ ఫంక్షన్స్ తోటి యూజ్ చేస్తాం అన్నమాట. ఎందుకంటే ఇంకా ఫంక్షన్స్ తోటి చేస్తామంటే ఇప్పుడు కస్టమర్ ఉన్నాడు, ఈ కస్టమర్ అనేవాడు వీటన్నిటినీ చేస్తాడా అంటే లేదు, వాడికి నచ్చిన ఆపరేషన్ చేయొచ్చు. అందుకనేసి మెయిన్ గా కస్టమర్ అనేవాడు ఉన్నాడు. ఈ కస్టమర్ అనేవాడిని క్లాస్ గా రిప్రజెంట్ చేస్తే, సో క్లాస్ లో వచ్చేసి కస్టమర్ ని తీసుకుందాము. సో ఇందు లోపల వాడు ఏదైతే చేయాలనుకుంటున్నాడో అవి ఫంక్షన్స్ గా తీసుకోవచ్చు. సో క్లాస్ లోపల ఉన్న ఫంక్షన్స్ మీరు ఏ ఆపరేషన్ చేయాలనుకుంటే ఆ ఆపరేషన్ ని మాత్రమే చేసుకోవచ్చు మొత్తం. ఈ ఆపరేషన్స్ ఎవరెవరు చేస్తారంటే ప్రతి కస్టమర్ చేస్తాడు. అండ్ ఎవ్రీ టైం మనం ప్రోగ్రామ్ రాయాల్సిన పని లేదు కస్టమర్ నుంచి కస్టమర్ కి. అలా రాయాల్సిన అవసరం లేదు కాబట్టి మనం ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ కి వెళ్తాం అనమాట. అక్కడ క్లాస్ అని చెప్పని తీసుకుంటే కస్టమర్ అది, ఈ కస్టమర్ లోపల మనం ఈ మెథడ్స్ ఏవైతే ఉన్నాయో, ఏమేమి ఆపరేషన్స్ చేస్తారో, ఏమేమి ఫంక్షనాలిటీస్ చేస్తారో అవన్నీ ఫంక్షన్స్ గా ఇక్కడ రిప్రజెంట్ చేస్తే క్లాస్ లోపల మెథడ్స్ అంటాం వీటిని, డెఫ్ అని చెప్పనేసి మెథడ్స్. ఇలా యూస్ చేసుకుంటే సో వాడికి నచ్చింది చేసుకోవచ్చు. నేనైతే ఇప్పుడు డిపాజిట్ చేసిన తర్వాత అమౌంట్ ఎంత ఉందని చెప్పి చెక్ చేసుకుంటా, బ్యాలెన్స్ చెక్ అనమాట. ఓకే. ఈ రెండు ఆపరేషన్స్ చేశాడు. బట్ ఇంకొక అతను వస్తాడు, విత్డ్రా చేస్తాడు, అమౌంట్ ఎంత ఉందని ఫర్దర్ గా చెక్ చేస్తుంది. అదర్ డిఫరెంట్ ఆపరేషన్స్ చేస్తారు అంటే ఈ ఆపరేషన్స్ కామన్ అన్నమాట ప్రతి ఒక్కడికి. కస్టమర్ అనేవాడు కూడా కామన్ అన్నట్టు, బట్ డిఫరెంట్ ఆపరేషన్స్ చేస్తారు. సో కస్టమర్ ని క్లాస్ లో రిప్రజెంట్ చేసి ఈ ఫంక్షనాలిటీని ఫంక్షన్స్ లో రిప్రజెంట్ చేస్తాం. అందుకే మనకి ప్రొసీజర్ ఓరియంటెడ్, ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ రెండు ఇంపార్టెంట్ అనమాట పైథాన్ లో. అదే మీరు సి తీసుకున్నారనుకోండి, సి లో మనకి ఏంటిదంటే ఇంకా ఓన్లీ ప్రొసీజర్ ఓరియంటెడ్ మాత్రమే ఉంటుంది సి. అదే మీరు C++ జావా తీసుకున్నారనుకోండి, కేవలం ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ మాత్రమే ఉంటుంది. బట్ రెండు పైథాన్ వచ్చేసి అందుకే అన్నమాట, ఇట్ ఈస్ వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్, బోత్ ప్రొసీజర్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ అని చెప్పనేసి ఇక్కడ మనకి రెండు ఉంటాయి. ఓకే. సో అదొకటి. నెక్స్ట్ ఎయిత్ ఫీచర్ అన్నట్టు. సో ఇవన్నీ థియరిటికల్ కాన్సెప్ట్స్, ప్రోగ్రామాటిక్ నాకు తెలిసి మాక్సిమం టుమారో నుంచి మనం డిస్కస్ చేస్తాం. అండ్ నెక్స్ట్ వచ్చేసి పైథాన్ ఈస్ ఏ పోర్టబుల్ లాంగ్వేజ్ అన్నమాట. అంటే ఏంటిది పోర్టబుల్ అంటే ఈజీ టు క్యారీ అన్నమాట. పోర్టబుల్ లాంగ్వేజ్ అంటే ఏంటి క్యారీ, సో ఈజీ టు క్యారీ. సో దేన్ని క్యారీ చేస్తామంటే ఇంకా కోడ్ ఎక్కడి నుంచి ఎక్కడికి క్యారీ చేస్తామంటే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ సో మీరు కోడ్ ఉంది అంటే ఏంటిది అప్లికేషన్ ఉంది, ఒక అప్లికేషన్ ఉంది. ఆ అప్లికేషన్ ని మీరు విండోస్ లో డెవలప్ చేశారు అంటే విండోస్ లో డెవలప్ చేశారు. ఇప్పుడు ఏంటిది ఇదే అప్లికేషన్ ని మీరు మ్యాక్ కి యూజ్ చేయాలనుకుంటే వాడుకోవచ్చు అంటే ఎస్ వి కెన్ యూస్ డైరెక్ట్లీ. ఇదే అప్లికేషన్ మ్యాక్ లో కూడా డైరెక్ట్ గా వాడుకోవచ్చు. ఓకే. సో అందుకే పైథాన్ ఏమంటామంటే దీన్ని క్రాస్ ప్లాట్ఫామ్ లాంగ్వేజ్ అని కూడా అంటాం అనమాట. క్రాస్ ప్లాట్ఫామ్ లాంగ్వేజ్. ఓకే. అంటే అలానే ఇప్పుడు మీరు లైనక్స్ తీసుకున్నా కూడా, ఉబంటు తీసుకున్నా కూడా, లేదంటే ఇంకా రెడ్ హ్యాట్ తీసుకున్నా కూడా, ఏది తీసుకున్నా ఓపెన్ సుసి అని చెప్పనేసి ఇంకొకటి ఉంటుంది, ఇవన్నీ డిఫరెంట్ ఆపరేటింగ్ సిస్టమ్స్ అన్నమాట. సో ఇవి ఏవి తీసుకున్నా కూడా మనకి పైథాన్ అనేది ఏదైతే కోడ్ ఉందో అది యాజ్ ఇట్ ఈస్ డైరెక్ట్ గా వాడుకోవచ్చు. దీన్నే మనం ఏమంటామంటే సో పైథాన్ ఇస్
ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్. సో ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్ అని కూడా ఇండిపెండెంట్. చెప్తాం అనమాట. సో ఇండిపెండెంట్ అని చెప్తాం, ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్. ఫర్ ఎగ్జాంపుల్, ఇది అప్లికేషన్ నెంబర్ అంటే ఫీచర్ నెంబర్ 9 అనుకుంటే, సో నాట్ పోర్టబుల్ లాంగ్వేజెస్ ఏంటిదంటే ఇంకా సి తీసుకున్నారు అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్, సి వచ్చేసి ఏంటిదంటే మనం ఏదైతే సిని విండోస్ లో రాసామో అదే ప్రోగ్రామ్ ని నేను మ్యాక్ లో వాడతానంటే రన్ అవ్వదు, ఓకే. ఎర్రర్ చూపిస్తుంది. సో మ్యాక్ కి సపరేట్ గా రాసుకోవాలి. అలానే లైనక్స్ కి, తర్వాత ఉబంటుకి కూడా మనం సో ప్రోగ్రామ్ చేంజ్ చేసుకోవాల్సి వస్తుంది సి అన్నమాట. ఓకే. సో అందుకనేసి దీనిలో ఏమంటారంటే ప్లాట్ఫామ్ డిపెండెంట్ అంటారు. ప్లాట్ఫామ్ డిపెండెంట్. డిపెండెంట్. సో ఓకే. డిపెండెంట్. ఓకే. ఇవి ఎలా డిపెండెంట్, ఇది ఎలా ఇండిపెండెంట్ అంటే, వీటిలో వచ్చేసి వర్చువల్ మెషిన్స్ ఉంటాయి. సో విఎం అంటాం, వర్చువల్ మెషిన్స్. ఆ వర్చువల్ మెషిన్స్ డిపెండెంట్. బట్ పైథాన్ లో వచ్చేసి మనకి ఏంటిదంటే, సో యాక్చువల్ గా మనం సాఫ్ట్వేర్ వచ్చేసి ఏంటిదంటే ఇండిపెండెంట్ అన్నమాట. సాఫ్ట్వేర్ ఇండిపెండెంట్. సో ఈ సాఫ్ట్వేర్ ఏంటిది, దీని లోపల పీవీఎం ఉంటుంది, పైథాన్ వర్చువల్ మెషిన్ అనేది డిపెండెంట్ అని. అంటే ఏంటిదంటే, సో మనం ఎప్పుడైతే సో సాఫ్ట్వేర్ ఫ్రీ. ఓకే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు విండోస్ ల్యాప్టాప్ వాడుతున్నారు అనుకోండి, మీరు ఏం చేస్తారు, పైథాన్ విండోస్ కి డౌన్లోడ్ చేస్తారు, అంతే కదా. సో పైథాన్ సాఫ్ట్వేర్ ఫర్ విండోస్ అని చెప్పనేసి మీరు గూగుల్ సెర్చ్ చేసి, యా. సో ఫర్ యా. విండోస్ అని సెర్చ్ చేసి మీరు ఏం చేస్తారు, .exe ఫైల్ అని చెప్పనేసి అది డౌన్లోడ్ యా. చేసి దాన్ని ఇన్స్టాల్ చేస్తారు. ఓకే. అదే మీరు లైనక్స్ అనుకోండి, మీరు ఏం చేస్తారంటే ఇక్కడ కర్ల్ కమాండ్ అనేది ఒకటి ఉంటుంది. సో ఆ కమాండ్ వాడతారు. ఓకే. ఈ కమాండ్ యూస్ చేసుకొని మీరు లైనక్స్ కి ఇన్స్టాలేషన్ చేస్తారు. బట్ లైనక్స్ కి డిఫాల్ట్ గా వస్తుంది. బట్ డౌన్ గ్రేడ్ చేయాలంటే కర్ల్ కమాండ్ యూస్ చేసుకొని పైథాన్ వర్షన్ విచ్ ఈస్ ఈక్వల్స్ టు 3.9 అని చెప్పనేసి 3.10 యూస్ చేస్తాం. అదే మ్యాక్ అయితే కనుక, ఓకే. సో మ్యాక్ లో వచ్చేసి సో ఇంకొకటి సంథింగ్ ఫైల్ ఉంటుంది అనమాట. ఆ ఫైల్ యూస్ చేసుకొని మనం చేస్తాం. ఇక్కడ ఏది పీవీఎం అంటే ఏది డిపెండెంట్ అంటే, సాఫ్ట్వేర్ వచ్చేసి డిపెండెంట్ అంటే మనం పైథాన్ విండోస్ కి కావాలంటే విండోస్ పైథాన్ ఇన్స్టాల్ చేస్తాం, మ్యాక్ కి కావాలంటే మ్యాక్ మ్యాక్ కావాలంటే మ్యాక్ పై. పైథాన్ అనేది ఇన్స్టాల్ చేస్తాం, లైనక్స్ యా. కావాలంటే లైనక్స్ పైథాన్ ఇన్స్టాల్ చేస్తాం. బట్ ప్రోగ్రామ్ అనేది ఏదైతే ఉందో, మీరు ప్రోగ్రామ్ విండోస్ లో రాసిన ప్రోగ్రామ్ మ్యాక్ లో వాడచ్చు, లైనక్స్ లో కూడా వాడచ్చు పైథాన్ ప్రోగ్రామ్. బట్ సి అట్లాగా, సి విండోస్ లో రాసిన ప్రోగ్రామ్ మ్యాక్ లో రన్ అవ్వదు. సో మ్యాక్ లో రాసిన ప్రోగ్రామ్ విండోస్ లో రన్ అవ్వదు, కానీ చేంజ్ చేసుకోవాలన్నమాట. దాన్నే మనం పోర్టబుల్ లాంగ్వేజ్ అంటాం. అలానే పైథాన్ వచ్చేసి ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్ ఇండిపెండెంట్. అని కూడా మనం చెప్తాం అనమాట. ఓకే. యా. సో ఇదొకటి. నెక్స్ట్ వచ్చేసి ఏంటిదంటే, సో పైథాన్ వచ్చేసి హై లెవెల్ లాంగ్వేజ్ అని చెప్తాం. టెన్త్ మనం. సో టెన్త్ వచ్చేసి సో ఇక్కడ సో పైథాన్ ఈస్ హై లెవెల్ లాంగ్వేజ్. ఎందుకు హై లెవెల్ లాంగ్వేజ్ అంటే ఇంకా, సో హై లెవెల్ లాంగ్వేజ్ ఎందుకు హై లెవెల్ లాంగ్వేజ్ అంటే, సో హై లెవెల్ లాంగ్వేజ్ అంటే ఏంటిదంటే హ్యూమన్ రీడబుల్ లాంగ్వేజ్ అన్నమాట. హ్యూమన్ రీడబుల్. సో రీడబుల్ లాంగ్వేజ్. ఎందుకు అంటే మనం లో లెవెల్ లాంగ్వేజ్ ని అర్థం చేసుకోలేం. సో లో లెవెల్ లాంగ్వేజ్ సో కెనాట్ బి అండర్స్టాండ్ బై ద హ్యూమన్స్. ఓకే. నాట్ హ్యూమన్ రీడబుల్ లాంగ్వేజెస్, ఓన్లీ మెషిన్ రీడబుల్ లాంగ్వేజెస్. సో ఇవి మెషిన్ రీడబుల్ లాంగ్వేజెస్ అండి. ఓకే. అందుకే మనం హై లెవెల్ లాంగ్వేజెస్ అనేసి, సో పైథాన్ వచ్చేసి హెచ్ఎల్ఎల్ అంట, జావా కానీ సి కానీ C++ కానీ ఇవన్నీ, పైథాన్ కానీ ఇవన్నీ హై లెవెల్ లాంగ్వేజెస్ వస్తాయి. హై లెవెల్. అదే మీకు కోబాల్, తర్వాత నెక్స్ట్ పాస్కల్ అని చెప్పనేసి ఈ లాంగ్వేజెస్ వచ్చేసి లో లెవెల్ లాంగ్వేజెస్ అన్నమాట. సో ఇవన్నీ లో లెవెల్ లాంగ్వేజ్. ఇవి మనం అసలు ఇప్పుడు వాడని కూడా వాడట్లేదు. సో ఎక్కువగా మనం పైథానే ఎక్కువగా వాడతాం. అందుకనేసి మనం సో ఓకే. ఇది ఎక్కువ యూజ్ చేస్తాం. నెక్స్ట్ వచ్చేసి ఏంటిదంటే ఎక్స్టెన్సివ్ లాంగ్వేజ్ అన్నమాట పైథాన్ వచ్చేసి. సో ఎందుకు ఎక్స్టెన్సివ్ లాంగ్వేజ్ అంటున్నాం అంటే, ఎక్స్ప్రెసివ్ లాంగ్వేజ్ వేరు, ఎక్స్టెన్సివ్ లాంగ్వేజ్ వేరు. సో పైథాన్ ఇస్ ఎక్స్టెన్సివ్ అండ్ ఎంబెడ్డింగ్ అని కూడా అనొచ్చు. సో ఎక్స్టెన్సివ్ లాంగ్వేజ్. సో ఎందుకు ఎక్స్టెన్సివ్ లాంగ్వేజ్ అంటే ఇంకా, ఇట్ హ్యాస్ వాస్ట్ రేంజ్ ఆఫ్ బిల్ట్ ఇన్ ఫీచర్స్ అన్నమాట. బిల్ట్ ఇన్ ఫీచర్స్, ఎక్కువ బిల్ట్ ఇన్ ఫీచర్స్ ఉన్నాయి. అవేంటివి అంటే లైబ్రరీస్, తర్వాత ఫ్రేమ్ వర్క్స్, డిఫరెంట్ డిఫరెంట్ ఫ్రేమ్ వర్క్స్ ఉన్నాయి. అలానే సపోర్ట్ ఫర్ మల్టిపుల్ డొమైన్స్, సపోర్ట్ ఫర్ మల్టిపుల్ డొమైన్స్. సో ఇలాగ డిఫరెంట్ డిఫరెంట్ డొమైన్స్ కూడా సపోర్ట్ చేస్తాయి, డిఫరెంట్ ఫ్రేమ్ వర్క్స్, డిఫరెంట్ లైబ్రరీస్. ఇన్బిల్ట్ ఫీచర్స్ కూడా చాలా ఎక్కువ ఉంటాయి, అందుకే దీన్ని ఎక్స్టెన్సివ్ లాంగ్వేజ్ అంటారు. నెక్స్ట్ వచ్చేసి ఓకే. ఎంబెడ్డింగ్ లాంగ్వేజ్ అంటారు. సో ఎంబెడ్డింగ్, అసలు ఎంబెడ్డింగ్ అంటే ఏంటిదంటే ఇంకా, సో ఆ, ఇప్పుడు మనం ఒక అప్లికేషన్ ఉంది.
ఫర్ ఎగ్జాంపుల్, సో అప్లికేషన్ ఏంటిది అంటే కనుక నేను డిఫెన్స్ అప్లికేషన్ తీసుకుంటున్నాను. సో డిఫెన్స్ దీన్ని సిలో డెవలప్ చేశారు అన్నమాట. సి డెవలప్మెంట్ చేశారు. ఓకే. సో ఏంటిది అంటే సెన్సార్. అంటే ఏం సెన్సార్ అంటే కనుక ఏదైనా థర్డ్ పార్టీ అంటే లైక్ మనకి ఫర్ ఎగ్జాంపుల్ లైక్ ఏమంటాం ఆపోజిట్ లైక్ మన శత్రువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మిసైల్స్ ఏవైనా వస్తున్నాయా లేదా అని చెప్పి ఐడెంటిఫై చేయడానికి ఒక సెన్సార్ డిజైన్ చేసాం అనుకుందాం. ఆ సెన్సార్ ని దేంతో డిజైన్ చేసాం? సిలో డెవలప్ చేసాం. ఇప్పుడు నేను ఏమనుకుంటున్నాను అంటే లేటెస్ట్ టెక్నాలజీ ఏంటి? పైథాన్ కదా. సో ఇప్పుడు పైథాన్. పైథాన్ ఏఐ యూజ్ చేసుకొని నేను ఈ సెన్సార్ ని రీడెవలప్మెంట్ చేద్దాం అనుకుంటున్నాను. రీడెవలప్మెంట్. ఓకే. ఆ రీడెవలప్మెంట్ ఏంటి? ఆల్రెడీ ఇక్కడ వరకు ఎంత డెవలప్ చేశామో అది సి కూడా ఉంచి బట్ తర్వాత పైథాన్ తోటి పైథాన్ ఇంటిగ్రేషన్ యాడ్. చేసి చేద్దాం అనుకుంటున్నాను. సో దాన్ని ఓకే. ఏమంటారు అంటే సి ప్లస్ పైథాన్ అని చెప్పనేసి అంటున్నాం. అందుకే దీన్ని ఓకే. ఎంబెడ్డింగ్ అని కూడా అనొచ్చు. అంటే సి ప్రోగ్రామ్ తో డెవలప్ చేసిన అప్లికేషన్ ని ఇంకొంచెం లైక్ ఫర్దర్ గా ఎక్స్టెండ్ కమాండ్ ఆఫ్ బోత్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్. అంటే సి తో డెవలప్ చేసిన సెన్సార్స్ ఏవైతే ఉంటాయో వాటిని మళ్ళీ కొత్తగా స్టార్టింగ్ నుంచి చేయకుండా దానికి ఏం యా. చేస్తామంటే బ్యాక్ ఎండ్ లో రీయూజ్. పైథాన్ ప్రోగ్రామ్ అనేది మరి పుష్ చేస్తాం. సి ప్లస్ ఓకే. పైథాన్ అనమాట. రెండింటిని కంబైన్ చేస్తాం ఇక్కడ. ఇది ఒక అప్లికేషన్ కి వర్క్ చేస్తే దాని బియాండ్ అప్లికేషన్ అనేది పైథాన్ చేస్తుంది. అందుకే ఇక్కడ సో దీని ఏమంటామంటే ఎంబెడ్డింగ్ లాంగ్వేజ్ అని కూడా మనం ఎంబెడింగ్. చెప్పొచ్చు అన్నమాట. ఓకే. సో అలా అనమాట ఎంబెడెడ్ లాంగ్వేజ్ సి జావా తోటి వీటన్నిటితో కూడా మనం ఇంటర్ కనెక్షన్ చేస్తాం అన్నమాట. ఓకే. సో ఓకే. అలానే నెక్స్ట్ సమ్ అదర్ ఫీచర్స్, ఇంకా కొన్ని ఫీచర్స్ ఏమున్నాయి పైథాన్ పైన అంటే సో ఇక్కడ సో సమ్ అదర్ ఫీచర్స్ ఆఫ్ పైథాన్ లాంగ్వేజ్ ఇంటరాక్టివ్ లాంగ్వేజ్. ఇది బిగినర్ లాంగ్వేజ్ అని చెప్పొచ్చు. ఈజీ టు లర్న్, ఈజీ టు వర్క్, ఈజీ టు మెయింటైన్. సపోర్ట్ ఆల్ మేజర్ కమర్షియల్ డేటాబేసెస్, ప్రతి డేటాబేసెస్ కి సపోర్ట్ చేస్తుంది. సపోర్ట్స్ జియూఐ అప్లికేషన్స్. స్కేలబుల్ అండ్ ఆల్సో సెక్యూర్. స్కేలబుల్ అంటే ఏంటి అంటే సో ఈజీ టు స్కేల్, ఇంక్రీజ్ చేయొచ్చు లేదంటే డిక్రీజ్ కూడా చేసుకోవచ్చు ప్రోగ్రామ్. ఇప్పుడు మీరు ఒక అప్లికేషన్ పైథాన్ లో డెవలప్ చేశారు. ఈ అప్లికేషన్ ని నేను ఫర్దర్ ఇంక్రీజ్ చేయాలనుకుంటే సేమ్ కోడ్ అట్లనే ఉంచి ఇంకొక ప్రోగ్రామ్ అనేది ఇంకొక కొంచెం ఎక్స్ట్రా రాయొచ్చు. లేదు ఆల్రెడీ నేను ఇక్కడ 50 లైన్స్ 100 లైన్స్ రాశాను కదా, దీన్ని నేను తగ్గించాలి అనుకుంటే అప్పుడు ఎలా తగ్గిస్తాం అంటే ఏదైనా ఒక ప్యాకేజ్ వచ్చింది అనుకోండి, కొత్త ప్యాకేజ్ దానికి సంబంధించి ఆ ప్యాకేజ్ ని వాడుకుంటే ఆటోమేటిక్ గా 50 లైన్స్ ప్రోగ్రామ్ కాస్త ఒక 20 లైన్స్ కో 10 లైన్స్ కో రిడ్యూస్ అవుతుంది. సో దీన్ని మనం ఏమంటామంటే స్కేలబిలిటీ అండి. స్కేలబుల్. స్కేలబుల్ అంటే ఎలాస్టిసిటీ. సో ఎలాస్టిసిటీ అంటే ఏంటిదంటే ఇప్పుడు మనకి యాక్చువల్ గా రబ్బర్ ఉంటది. ఈ రబ్బర్ ని ఏం చేయొచ్చు అంటే మనం ఇట్లయినా ఎక్స్టెండ్ చేయొచ్చు, ఇట్లయినా ఎక్స్టెండ్ యా. చేయొచ్చు, లేదంటే దాన్ని కంప్రెస్ కూడా చేయొచ్చు అన్నమాట. సో అలా ఎలాస్టిసిటీ మనకి ఎట్లా కావాలంటే సో అలా యూజ్ చేసుకోవచ్చు అన్నమాట. అది యా. నెక్స్ట్ వచ్చేసి అడ్వాంటేజెస్ పైథాన్ అని చెప్పాను కదా. ఇప్పటి వరకు మనం ఏవైతే 12 డిఫరెంట్ ఫీచర్స్ ని డిస్కస్ చేశామో అవన్నీ అడ్వాంటేజెస్ కిందకే వస్తాయి. యాక్చువల్ గా ఓకే. డిసడ్వాంటేజెస్ అంటే ఏంటనేది చూద్దాము. సో డిసడ్వాంటేజెస్ వచ్చేసరికి సో ఇందులో వచ్చేసి చాలా తక్కువ డిసడ్వాంటేజెస్ ఉంటాయి అనమాట. సో ఏంటిదంటే సో సో డిసడ్వాంటేజెస్, మీరు అడ్వాంటేజెస్ అడిగితే ఫీచర్స్ చెప్పేసేయండి. సో ఓకే. డిసడ్వాంటేజెస్ ఆఫ్ ద పైథాన్. సో స్లోయర్ ఎగ్జిక్యూషన్ స్పీడ్ అంటే సో స్లోయర్ ఎగ్జిక్యూషన్ స్పీడ్ కంపేర్ టు ద సి, సి ప్లస్ ప్లస్, జావా కంటే ప్రోగ్రామ్ అనేది చాలా స్లోగా ఎగ్జిక్యూట్ అవుతుంది. అంటే ఎప్పుడు మనం బల్క్ ప్రోగ్రామ్ అంటే ఒక బిగ్ అప్లికేషన్ డెవలప్ చేస్తే అప్పుడు చాలా స్లోగా. ఇది ఏ విధంగా చెప్పారు అంటే పైథాన్ని మనం డీప్ లెర్నింగ్ లో వాడతాం. యాక్చువల్ గా డీప్ లెర్నింగ్ ని ఒక ప్రాజెక్ట్ డెవలప్ చేయాలంటే ఒక ప్రాజెక్ట్ డెవలప్ చేయాలి అంటే మనకు సిపియులో అయితే ఒక స్మాల్ ప్రాజెక్ట్ అయితే మినిమం 2 డేస్ పడుతుంది డెవలప్ చేయడానికి, అంటే రన్ చేయడానికి, ప్రోగ్రామ్ రన్ అవ్వడానికి 2 డేస్ పడుతుంది, రన్ అయ్యి అవుట్పుట్ రావడానికి. అదే మీరు ఆ, ఒక స్మాల్ స్మాల్ ప్రాజెక్ట్ అయితే, వెరీ స్మాల్ ప్రాజెక్ట్ అయితే, కొంచెం మిడ్ రేంజ్ ప్రాజెక్ట్ అయితే మీకు రన్ అవ్వడానికి ఒక 1 వీక్ నుంచి 1 మంత్ పట్టచ్చు అనమాట. 1 మంత్ వరకు ల్యాప్టాప్ రొటేట్ అవుతూనే ఉంటుంది, అంటే ప్రోగ్రామ్ రన్ అవుతూనే ఉంటుంది. మనం ఏం చేయడానికి ఉండదు 1 మంత్. సో షట్ డౌన్ చేయలేం, ఏం చేయలేం, ఆటోమేటిక్ గా. ఓకే. సో 1 మంత్ వరకు ఓకే. అవుట్పుట్ రావడానికి. ఓకే. అదే మీరు హై రేంజ్ ప్రాజెక్ట్ అయితే సిపియులో ఫస్ట్ మనకు వచ్చే అవుట్పుట్ ఏంటిదంటే మెమరీ ఇష్యూ అన్నమాట. సో మెమరీ ఇష్యూ. సో అసలు ఈ ప్రాజెక్ట్ ని మీరు సిపియు పైన రన్ చేయలేరు, అసలు డెవలప్ చేయలేరు అని.
మరి అలాంటిటప్పుడు ఏ అప్లికేషన్ కి అంటే ఏది యూజ్ చేయాలి ప్రాసెసర్ అంటే ఇంకా జీపీయూ కానీ టీపీయూ కానీ యూజ్ చేస్తాం. మన దగ్గర జీపీయూ టీపీయూ. మీది హై కాన్ఫిగరేషన్ ల్యాప్టాప్ అయితే, మీది ఆర్టీఎక్స్ అంటే ఎన్విడియా సపోర్ట్ ఉంటే, మీ దగ్గర ఆర్టీఎక్స్ జీ ఫోర్స్ ఉంటే, సో జీ ఫోర్స్ ఆర్టీఎక్స్ ఉంటే, ఇది దేనికి అంటే ఇంకా విండోస్ కి అనమాట. మనం ఇవి కూడా తెలుసుకోవాలి. విండోస్ కి ఆర్టీఎక్స్ జీ ఫోర్స్ 3050, 4060, లేదంటే ఇంకా ఆర్టీఎక్స్ టైటాన్ అని ఉంటుంది అనమాట. టైటాన్. సో జీ ఫోర్స్ టైటాన్ అనేసి ఇది ఎక్స్టర్నల్ హార్డ్ డిస్క్ అంటాం దీన్ని. ఇవి ఉంటే మనం ఏంటిదంటే డీప్ లెర్నింగ్ ప్రాజెక్ట్స్ ని సింపుల్ గా డెవలప్ చేయొచ్చు. అంటే జీపీయూ సెటప్ అనేది చేసుకోవాలి. జీపీయూ సెటప్ చేసుకోవాలి. ఓకే. సో దానికి ఎలా చేసుకోవాలంటే ఆర్టీఎక్స్ డ్రైవర్స్ అనేటివి ఇన్స్టాల్ చేసుకొని చేసుకోవాలి. ఇది చాలా 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 బిగ్ ప్రాసెస్ అన్నమాట. మొత్తం ప్రాసెస్ అంతా స్టార్ట్ చేసి ఇన్స్టాలేషన్ చేసిన తర్వాత జీపీయూ అనేది ఇన్స్టాల్ అయిందా లేదా అని చెక్ చేసుకోవాలి. ఇన్ కేస్ మీ ఆర్టీఎక్స్ తర్వాత నెక్స్ట్ మీరు ఇన్స్టాల్ చేసిన డ్రైవర్స్ మ్యాచ్ అవ్వకపోతే జీపీయూ అనేది ఇన్స్టాల్ అవ్వదు. అప్పుడు మళ్ళీ ఏం చేయాలంటే ఇవన్నీ అన్ఇన్స్టాల్ చేసి సిస్టమ్ రీస్టార్ట్ చేసి మళ్ళీ ఇన్స్టాల్ చేయాల్సి ఉంటుంది. ఇదంతా బిగ్ ప్రాసెస్ అనమాట. సో కాబట్టి సో దీనికన్నా బెస్ట్ ఏంటిదంటే మ్యాక్ లో మీరు M1 M2 వాడుతుంటే కనుక ఈ నెంబర్ ఆఫ్ కోర్స్ మీ దగ్గర ఉంటాయి. 12 కోరా 16 కోరా అనేది ఉంటది అనమాట. ఓకే. దీన్ని బేస్ చేసుకొని మ్యాక్ అనేది ఆటోమేటిక్ గా సో జీపీయూ సెటప్ ఉంటుంది మ్యాక్ అనేది. సో మ్యాక్ లో మనం డిఫాల్ట్ గా డైరెక్ట్ గా మనం ప్రాజెక్ట్స్ రన్ చేయొచ్చు. లేదు అనుకుంటే ఇంకొక ఆప్షన్ ఏంటిదంటే గూగుల్ కొలాబ్. సో గూగుల్ కొలాబ్ లో మనకి జీపీయూ అనేది ప్రొవైడ్ చేస్తారు అనమాట ఫ్రీ. సో ఫ్రీ జీపీయూ అలానే టీపీయూ కూడా ఉంటాయి. టెన్సర్ ప్రాసెసింగ్ యూనిట్స్ అంటాం. అంటే నెక్స్ట్ లెవెల్ ఆఫ్ జీపీయూ అనమాట. గ్రాఫికల్ ప్రాసెసింగ్ యూనిట్స్ అన్నమాట. ఓకే. ఇది టెన్సర్ ప్రాసెసింగ్ యూనిట్. సిపియూ అంటే సో సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్. ఇది ఎక్కువగా టెక్స్ట్ పైన మనం చిన్న చిన్న అప్లికేషన్స్ కి వాడతాం. బట్ ఇమేజెస్, వీడియో, ఆడియో బల్క్ పైన డిజైన్ చేయాలి అంటే అంటే లైక్ ఇప్పుడు మనకి టెస్లా ఉంది. సో టెస్లా కార్ ఉంది. సో డ్రైవర్లెస్ కార్స్ ఇవన్నీ ఎలా డెవలప్ చేశారంటే టీపీయూస్ పైన రన్ చేసే కెమెరాస్ అనేవి డిజైన్ చేశారు. ఆ కెమెరాసే ఏఐ కెమెరాస్ అంటాం. ఈ ఏఐ కెమెరాస్ ఏం చేస్తాయి? ఒక కార్ అనేది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక రోడ్ అనుకోండి. ఇందులో వచ్చేసి డివైడర్ ఉంది. ఈ హాఫ్ లోను ఈ హాఫ్ లో ఇది ఆపోజిట్ వెహికల్స్ వస్తే మనం ఈ వేలో వెళ్తుంటే ఈ డివైడర్ కి ఈ డివైడర్ కి మధ్య డిస్టెన్స్ ఎంత ఉంది? మన ఫ్రంట్ ఉన్న వెహికల్ కి బ్యాక్ ఉన్న వెహికల్ కి డిస్టెన్స్ ఎంత ఉంది? మన పక్కన వెహికల్ ఏదైనా చేస్ చేస్తుందా? సడన్ గా ఇంకొక వెహికల్ ఉన్నప్పుడు మన పక్కన ఉన్న వెహికల్ కి మనకి డిస్టెన్స్ ఎంత ఉంది? సో నేను దాన్ని బేస్ చేసుకొని నేను ఏం చేయాలి అంటే ఆటోమేటిక్ గా స్పీడ్ కంట్రోల్ చేసుకోవాలి. డ్రైవర్లెస్ కార్స్ చేసేవి ఈ వర్క్. ఈ వర్క్ ని ఎలా చేస్తారు Yeah. అంటే వాళ్ళు ఈ టీపీఎస్ పైన రన్ చేసిన కెమెరాసే వాళ్ళు ఫిక్స్ చేయడం వల్ల వాటిని ఏఐ కెమెరాస్ అంటారు. ఆ కెమెరాస్ ఇప్పుడు వర్క్ చేస్తాం. మనం కూడా ఇలాంటివి డిజైన్ చేయొచ్చు. మనం ఈ డేటా సైన్స్ కంప్లీట్ Okay. గా ఏఐ నేర్చుకుంటే. ఓకే. అందుకనేసే Okay. మనము డిఫరెంట్ డిఫరెంట్ అప్లికేషన్స్ డెవలప్ చేస్తాం అనమాట. ఎక్కువగా హెల్త్ కేర్ ఉంటుంది. సో ఇదొకటి. Okay. సో స్లోయర్ ఎగ్జిక్యూషన్ స్పీడ్ అన్నమాట. ఓకే. దీన్ని బేస్ చేసుకొని చెప్పారు. డీప్ లెర్నింగ్ ని బేస్ చేసుకొని చెప్పారు. ఎందుకంటే మెమరీ ఇష్యూస్ వస్తాయి, ఎక్కువ రోజులు రన్ Memory. అవుతుంది. Yeah. అదే మీ దగ్గర జీపీయూ Yeah. ఉంటే సో హై లెవెల్ ప్రాజెక్ట్ ని మనము 1 డేలో రన్ చేయొచ్చు. 1 డే కానీ అదే స్మాల్ ప్రాజెక్ట్ అయితే ఇన్ సెకండ్స్ అన్నమాట. మిడ్ రేంజ్ ప్రాజెక్ట్ అయితే Okay. ఇన్ హవర్స్, 1 or 2 hours లేదంటే 5 hours. అదే చాలా కాంప్లెక్స్ బిగ్ ప్రాజెక్ట్ అయితే ఇంకా మేబీ 1 or 2 days లో చేసేయచ్చు అన్నమాట. ఓకే. అంటే అవుట్పుట్ Hmm. రావడానికి మనం రన్ చేయడానికి Yeah. నేను అక్కడ చెప్తా Yeah. అసలు ఇది ఎట్లా రన్ చేస్తారు ఏంటి ఏమి అనే విషయాలన్నీ. సో డీప్ లెర్నింగ్ లో తెలుసుకుంటాం. చాలా సింపుల్ అండ్ ఈజీగా ఉంటుంది. ఈజీగా కూడా మనం Okay. డెవలప్ చేయొచ్చు. ఓకే. నెక్స్ట్ వచ్చేసి హై మెమరీ యూసేజ్ అన్నమాట. సో హై మెమరీ యూసేజ్ కంపేర్ టు సి, C++, జావా ఈ టెక్నాలజీస్ తో చూసుకుంటే ఎక్కువ మెమరీ కన్జ్యూమ్ చేసుకుంటుంది పైథాన్ ప్రోగ్రామింగ్. హై మెమరీ Okay. కన్జంప్షన్. ఓకే. ఇది కూడా డిపెండ్స్ అపాన్ ప్రాజెక్ట్స్ ని బేస్ చేసుకుని చెప్తారనమాట. మల్టిపుల్ ప్రాజెక్ట్స్ పైన వర్క్ చేసినప్పుడు ఎక్కువ మెమరీ Yeah. యూజ్ చేసుకుంటారు. అదొక డిసడ్వాంటేజ్. నెక్స్ట్ వచ్చేసి ఏంటిదంటే సో నాట్ బెస్ట్ ఫర్ ద మొబైల్ డెవలప్మెంట్. సో నాట్ బెస్ట్ ఫర్ మొబైల్ డెవలప్మెంట్ కి స్టిల్ ఇంకా పైథాన్ అనేది సో యూజ్ చేయలేకపోతున్నాం అనమాట. ఓకే. అన్లైక్ Oh. జావా అనే దేంట్లో ఆండ్రాయిడ్. సో జావా Mm. వచ్చేసి ఆండ్రాయిడ్ తోటి చేసామన్నమాట. లేదంటే ఇంకా స్విఫ్ట్, ఐఓఎస్. సో మీరు ఆ మ్యాక్ వాడుతుంటే ఆపిల్ ఫోన్ వాడుతుంటే ఐఓఎస్ అంటాం. సో Yeah. స్విఫ్ట్ అన్నమాట. ఈ ప్రోగ్రామ్స్ యూజ్ చేసినంతగా
పైథాన్ అనేది మొబైల్ డెవలప్మెంట్ లో యూజ్ చేయలేకపోతున్నాం. నెక్స్ట్ వచ్చేసి ఏంటిదంటే ఇండెంటేషన్ ఎర్రర్. సో ఇండెంటేషన్ అంటే స్పేస్ ఎర్రర్స్ అన్నమాట. సో స్పేస్ Hmm. ఎర్రర్స్, ఈ స్పేస్ ఎర్రర్స్ ఎలా వస్తాయి, ఇండెంటేషన్ ఎర్రర్స్ ఎలా వస్తాయి అనేది ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ లో నేర్చుకుంటాం అనమాట. ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ అంటే ఎర్రర్స్ ని ఎలా హ్యాండిల్ చేయాలి అనే దాంట్లో Hmm. మనం నేర్చుకుంటాం అనమాట. ఓకే, సో ఓవర్కమ్ Okay. చేయడానికి. ఓకే, అండ్ ఆల్సో ఇంతే అండి. ఇంకా దీంతో వచ్చేసి మనకి ఏంటంటే డిసడ్వాంటేజెస్ అయిపోయాయి. ఆల్మోస్ట్ 4 Okay. డిసడ్వాంటేజెస్ అవి చెప్తే చాలు, Hmm. మాక్సిమం ఎవరు అడగరు, బట్ మనం నేర్చుకోవాలి కాబట్టి ఇక్కడ చెప్తున్నాం Yeah. అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి ఏంటిదంటే సో స్క్రిప్టింగ్ లాంగ్వేజ్, ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటే డిఫరెన్స్ ఏంటి అని చెప్పి ఇక్కడ చూద్దాము. సో స్క్రిప్టింగ్ కి, Okay. సో స్క్రిప్టింగ్ వర్సెస్ సో ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ఈ స్క్రిప్టింగ్ లాంగ్వేజ్ ప్రోగ్రామ్స్ అనేటివి ఇంటర్ప్రిటర్ అనేది రన్ చేస్తుంది. సో ఇంటర్ప్రిటర్, సో అప్లికేషన్స్ ఆర్ నాట్ ఎక్స్ప్లిసిట్ కంపైలేషన్. సో ఎక్స్ప్లిసిట్ కంపైలేషన్ అంటే ఎక్స్టర్నల్ గా కంపైలేషన్ అనేది అవసరం లేదనమాట, ఇంటర్ప్రిటర్ అనేది చూసుకుంటుంది అనమాట. అలానే ఎగ్జాంపుల్స్ ఏంటిదంటే స్క్రిప్టింగ్ లాంగ్వేజెస్ కి షెల్ స్క్రిప్ట్, తర్వాత నెక్స్ట్ పైథాన్, పెర్ల్ అనమాట. పైథాన్, పెర్ల్ అంటే లైక్ స్క్రిప్టింగ్ అంటే మనకి ఏంటిది, జస్ట్ లైక్ సమ్ కైండ్ ఆఫ్ టెక్స్ట్ అనుకోవచ్చు. ఓకే, సో Hmm. నెక్స్ట్ పైథాన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్, ఇవి దేన్ని రన్ చేస్తాయి అంటే కంపైలర్ రన్ చేస్తుంది. ఓకే, సో రిక్వైర్డ్ ఎక్స్ప్లిసిట్ కంపైలేషన్ అనమాట. ఎక్స్ప్లిసిట్ అంటే ఇంకా క్లియర్. ఓకే, గుర్తుపెట్టుకో. సో కంపైలేషన్, ఎక్స్ప్లిసిట్ కంపైలేషన్ రిక్వైర్డ్, ఇక్కడ అవసరం లేదు. ఎక్స్ప్లిసిట్ అంటే ఇంకా క్లియర్ అన్నమాట. క్లియర్ కంపైలేషన్ అయితే అవసరం లేదు, మన ప్యాకేజెస్ యూజ్ చేసి రన్ చేసినా రన్ అవుతుంది ప్రోగ్రామ్. బట్ ఇక్కడ అట్లా కాదు, ప్యాకేజెస్ తో చేయాలి అంటే దానికి మళ్ళా క్లియర్ ప్రోగ్రామింగ్ రాసే రన్ చేయాలి. ఎగ్జాంపుల్ Okay. ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ ఏంటిదంటే ఇంకా సో సి ప్లస్ ప్లస్, జావా, .NET అనమాట. ఇవి ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్. అదేంటి పైథాన్ Hmm. ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కాదా అంటే ఎస్, పైథాన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్, బట్ స్క్రిప్టింగ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అని చెప్పి చెప్పాలి ఎప్పుడైనా కానీ. ఓకే, సో Okay. దట్ ఈస్ ద థింగ్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏంటిదంటే స్టాటికల్లీ టైప్డ్, డైనమికల్లీ టైప్డ్ అని చెప్పి టూ కాన్సెప్ట్స్ ఉంటాయి. Hmm. డైనమికల్లీ టైప్డ్, అసలు స్టాటికల్లీ టైప్డ్, డైనమికల్లీ టైప్డ్ అంటే ఏంటంటే స్టాటికల్లీ టైప్ లో వచ్చేసి టైప్ అంటే డేటా టైప్. సో డేటా టైప్ అనేది మనం సో మెన్షన్ చేయాలన్నమాట. మెన్షన్ చేయాలి అంటే ఏంటిదంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఉన్నాం ఇప్పుడు ఏంటిదంటే ఇంకా పర్సన్. పర్సన్ అనేవాడు ఏంటి, స్ట్రింగ్ క్యారెక్టర్. String or character. Yeah. యా, ఓకే. అలానే ఏజ్ Hmm. ఉందనుకోండి, పర్సన్ ఏజ్, ఇదేంటిది నంబర్. ఈ Number. నెంబర్ ని మీరు ఎలా రిప్రజెంట్ చేస్తారు, ఇంటీజర్ గా Integer. కానీ, ఫ్లోట్ Hmm. గా కానీ, లేదంటే డబుల్ గా కానీ రిప్రజెంట్ Double. చేసుకోవచ్చు. Yeah. ఓకేనా. సో Yeah. అలానే ఇంకా ఏమైనా ఉన్నాయా అంటే లైక్ జెండర్. సో తీసుకున్నాను అనుకోండి, నేను ఇక్కడ జెండర్ ని స్ట్రింగ్, లేదంటే ఇంకా క్యార్, లేదంటే Car. ఇంకా బూలియన్ అని కూడా చెప్పొచ్చు అనమాట. అంటే Yeah. ఏంటిదంటే 1 అంటే మేల్ అనేసి, One. 0 అంటే Zero ఫీమేల్ and female. అనేసి తీసుకోవచ్చు. ఇంకా Yeah. అదర్స్ ఉంటారు, వాళ్ళని నేను కన్సిడర్ చేయాలనుకోవట్లేదు. 2 అంటే అదర్స్ అనుకోవచ్చు. సో ఇలా అన్నమాట. Okay. ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మనకి డేటా టైప్స్ ఉన్నాయి. వీటిని Hmm. మనము కాంప్లెక్స్, ఇంకొకటి వచ్చేసి ఏంటిదంటే కాంప్లెక్స్ గా కూడా తీసుకోవచ్చు. మ్యాథమెటిక్స్ పైన వర్క్ చేసినప్పుడు Yeah. A+BJ ఫామ్ లో ఉంటుంది. సో ఇవి Hmm. రిప్రజెంట్ చేయాలి కంపల్సరీ. అంటే ఏంటిదంటే ఇప్పుడు సి ప్లస్ ప్లస్, జావా ప్రోగ్రామ్ రాసేటప్పుడు మీరు ఏదైనా వేరియబుల్ తీసుకుంటున్నారు అనుకోండి, నేను సమ్ చేద్దాం అనుకోండి. సమ్ చేయాలి, ఎలా చేయాలి, A, B అని చెప్పి 2 వేరియబుల్స్ తీసుకొని A+B చేస్తే నాకు ఇక్కడ ఎంత వాల్యూ ఇచ్చానో అక్కడ అంత బికి ఎంత వాల్యూ ఇచ్చానో ఈ రెండింటిని సమ్ అయి నాకు అవుట్పుట్ రావాలి అనుకోండి. ఇలా Yeah. చేయాలంటే సిలో మనం ఏం చేస్తామంటే వాయిడ్ మెయిన్ అని చెప్పనేసి ఒక Yeah. బ్రాకెట్స్ ఓపెన్ చేసేసి ఇంట్ ఏ Yes. అనేసి, తర్వాత A into ఫ్లోట్ బి B. అని చెప్పనేసి, తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఫ్లోట్ సి అని చెప్పి తీసుకుంటా, విచ్ ఈజ్ ఈక్వల్స్ C. టు ఏ ప్లస్ Yeah. బి అని చెప్పని A ఇలా plus B. తీసుకుంటాం. Yeah. ఇక్కడ డేటా టైప్ అనేది ముందే నేను ఇన్ఫార్మ్ చేస్తున్నాను ఏమని, ఏ వచ్చేసి Hmm. ఇంటీజర్ వాల్యూ, బి Integer. అంటే B ఫ్లోట్ is వాల్యూ, equal to సి float. అవుట్పుట్ Yeah. వచ్చేసి ఫ్లోట్ వాల్యూ అని. Yeah. నేను ఎంటర్ చేసేటప్పుడు ఏలో వచ్చేసి 10.0 ఎంటర్ చేస్తే ఎర్రర్ వస్తుంది. Hmm. Yes. కంపల్సరీగా ఎర్రర్ వస్తుంది. ఎందుకు, ఏ Yeah. అంటే ఏంటి, వేరియబుల్ B. ఇంటీజర్ మాత్రమే Integer. తీసుకోవాలి. Integer. Yeah. కాకపోతే ఇక్కడ ఏంటిదంటే మనం ఫ్లోట్ ఇస్తున్నాం, అందుకే ఎర్రర్ Float వస్తుంది. is the name. Yeah. ఓకే, సో Yeah. స్టాటికల్లీ టైపుల్లో ఏంటిదంటే మెయిన్ థింగ్ డేటా టైప్ Data అనేది type ముందుగానే mention check. మెన్షన్ చేయాలి.
చేయాలి. Okay. అవి ఏం ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ అంటే సి, C++, జావా. బట్ డైనమికల్లీ టైపుల్లో ఏంటిదంటే నో నీడ్ టు స్పెసిఫై ద టైప్, నో నీడ్ టు స్పెసిఫై ద డేటా టైప్. సో డేటా టైప్ ని స్పెసిఫై చేయాల్సిన అవసరం లేదు. మరి అలాంటప్పుడు మీరు ఇచ్చినది ఏ టైప్ ఆఫ్ డేటా అని చెప్పని ఎవరు కన్సిడర్ చేస్తారు అంటే పీవీఎం, పైథాన్ వర్చువల్ మెషిన్, బ్యాక్ ఎండ్ లో ఉంటది పైథాన్. సో వర్చువల్ మెషిన్, ఈ పీవీఎం అనేది కన్సిడర్ చేస్తారు అనమాట. ఓకే, ఆటోమేటిక్ గా. Okay. అంటే ఎలా రిప్రజెంట్ చేస్తారు, ఇప్పుడు పైథాన్ లో ప్రోగ్రామ్ రాయాలి అంటే A = 10 అని, B = 20.0 అని, C = A+B అని చెప్పేస్తే ఆటోమేటిక్ గా ఏంటిదంటే, సో మనకి ప్రింట్ సి అన్నాను అనుకోండి, అవుట్పుట్ నాకు ఏమొస్తుంది అంటే 10 + Clear. 20.0 విచ్ ఈజ్ ఈక్వల్స్ టు 20.0. 30.0 అని 30.0. వచ్చేస్తుంది. Yeah. ఓకే, ఇక్కడ Yeah. నేను ఎక్కడ మెన్షన్ చేయలే, టైప్ మెన్షన్ చేయలే ఇక్కడ. ఇన్ కేస్ Hmm. నేను ఇక్కడ పైథాన్ ప్రోగ్రామ్ లో ఇంట్ అని చెప్పని ఇక్కడ ఫ్లోట్ అని మెన్షన్ చేస్తే ఎర్రర్ వస్తుంది. ఎందుకు అంటే డైనమికల్లీ టైప్డ్, నో నీడ్ టు మెన్షన్ ద టైప్ అన్నమాట. Mention. ఆటోమేటిక్ గా ఎప్పుడైతే మీరు ఏ అంటే వేరియబుల్, ఏ ఏ వేరియబుల్ 10 అంటే వాల్యూ అనమాట. మెన్షన్ ఎప్పుడైతే చేసినా ఏం ప్రాబ్లం లేదా, లేకపోతే ఎర్రర్ వస్తుందా ఎర్రర్ వస్తుంది, మెన్షన్ ఎర్రర్ చేస్తే? వస్తుంది, ఓకే. మెన్షన్ చేస్తే ఎర్రర్ వస్తుంది, సింటాక్స్ ఎర్రర్ వస్తుంది. ఓకే. ఓకేనా. సో కాబట్టి మెన్షన్ చేయొద్దు, సింటాక్స్ ఎర్రర్ వస్తుంది, మెన్షన్ చేయాల్సిన అవసరం లేదు. ఏ వచ్చేసి వేరియబుల్ కాబట్టి వాల్యూని 10 ని అసైన్ చేస్తున్నాం కాబట్టి ఆటోమేటిక్ గా పీవీఎం అనేది ఏం అర్థం చేసుకుంటారంటే ఈ వాల్యూని బేస్ చేసుకొని ఏ వచ్చేసి ఇంటీజర్ టైప్, డేటా టైప్ అని చెప్పని అర్థం చేసుకుంటాం. అలానే యా. ఇక్కడ మీరు ఇచ్చిన వాల్యూ 20.0 కాబట్టి ఇది ఫ్లోట్ కాబట్టి పీవీఎం ఏం అర్థం చేసుకుంటే బి అనే వేరియబుల్ ఫ్లో. మనకి ఏ టైప్ ఆఫ్ వేరియబుల్ అంటే ఫ్లోట్ టైప్ ఫ్లో. వేరియబుల్ అని చెప్పని అర్థం చేసుకుంటారు. అలానే సి వచ్చేసి ఇప్పుడు చూడండి, మనం ఇంటీజర్ ని ఫ్లోట్ ని సమ్ చేస్తున్నాం కాబట్టి అవుట్పుట్ ఏ విధంగా రావచ్చు అంటే ఫ్లోట్ కి ఎక్కువ ఫ్లో. ప్రిఫరెన్స్ ఇస్తారు, ఫ్లోట్ కి ఎస్. ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారు కాబట్టి సి వచ్చేసి ఏంటిదంటే ఫ్లోట్ టైప్ డేటా టైప్ అని చెప్పి తీసుకుంటారు. ఓకే, ఓకే. దాన్నే మనం యా. స్టాటికల్లీ టైప్డ్, డైనమికల్లీ టైప్డ్ అని చెప్పనేసి అంటాం. ఓకే, సో ఓకే. దిస్ ఈజ్ అబౌట్ కంప్లీట్ పైథాన్ ఇన్ఫర్మేషన్ అన్నమాట. సో దీని తర్వాత నెక్స్ట్ ఇంకా ఏముందంటే డిఫరెంట్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ ఫర్ ఏఐ. ఇది కూడా ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్. ఎందుకంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కి మనకు కేవలం ఒక పైథాన్ ఒకటే ఉందా ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్, ఇంకా వేరేటివి ఏం లేవా అంటే దేర్ ఆర్ డిఫరెంట్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ ఉన్నాయన్నమాట. పైథాన్ కి ఏఐకి పైథాన్ అనేది ఎక్కువగా వాడతాం, ఎందుకు అంటే సింపుల్, ఈజీ, మోర్ లైబ్రరీస్ ఉంటాయి కాబట్టి ఒక అప్లికేషన్ డెవలప్ ఓకే. చేయాలంటే ఒక 10 లైన్స్ లో మనం ప్రాజెక్ట్ డెవలప్ చేయొచ్చు. బట్ అదర్ ఓకే. దాన్ దట్ పైథాన్ కాకుండా ఇంకా మీరు ఏం వాడతారు అంటే ఇంకా జావా వాడచ్చు, C++ వాడచ్చు, మ్యాట్లాబ్ వాడచ్చు, లిస్ప్ వాడచ్చు, ప్రోలాగ్ వాడచ్చు, జూలియా కూడా వాడచ్చు. బట్ పైథాన్ తర్వాత ఎక్కువగా వాడే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఏది అంటే ఏఐకి జూలియా, తర్వాత జావా. ఇది అన్నమాట. ఓకే. నెక్స్ట్ ఐడిఈస్. ఐడిఈస్ అంటే ఏంటిదంటే ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ ఎన్వైరన్మెంట్స్. అంటే ఏంటిదంటే మనకు ప్రోగ్రామ్ రాయాలి అంటే ఒక కంప్లీట్ గా ఒక ఎన్వైరన్మెంట్ ఉండాలి, అంటే ఒక ప్లేస్ ఉండాలి. ఆ ప్రోగ్రామ్ ఎక్కడ రాయాలి, పైథాన్ ప్రోగ్రామ్ రాయాలి అంటే అప్లికేషన్ డెవలప్ చేయాలంటే ఎక్కడ డెవలప్ చేస్తారు మీరు అంటే మనకి డిఫరెంట్ ఐడిఈస్ ఉంటాయి, అక్కడైనా మనం ప్రోగ్రామ్ రాయాల్సి ఉంటుంది. అలాంటి ఐడిసి ఎన్ని ఇంటిగ్రేటెడ్ ఉన్నాయి అంటే డెవలప్మెంట్ ఎన్విరాన్మెంట్. సో ఇంటిగ్రేటెడ్ ఓకే. డెవలప్మెంట్ ఎన్విరాన్మెంట్ ఐడి. సో ఇది అన్నమాట. సో ఇవి చేయడానికి మనకి ఎన్ నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ ఉన్నాయి. ఎన్ నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ అంటే ఏంటంటే ఇప్పుడు పైథాన్ లో ప్రాజెక్ట్ డెవలప్ చేయాలంటే ఒక్కొక్కరు ఒక్కొక్కటి వాడతారు అనమాట. ఏంటిది అది అంటే యా. సో మామూలుగా వచ్చేసి ఫస్ట్ వచ్చేసి డిఫాల్ట్ అన్నమాట. అంటే డిఫాల్ట్ అంటే ఇంకా యాక్చువల్ డిఫాల్ట్ అనకూడదు, మనకి పైథాన్ ప్రోగ్రామ్ అనేది మీరు ఇన్స్టాల్ చేశారనుకోండి. సో పైథాన్ ప్రోగ్రామ్ మీరు పైథాన్ ఇన్స్టాల్ అడిగి చేస్తే డైరెక్ట్ ఇన్స్టాల్ అయిపోతుంది. యా, మీరు ఏం చేయొచ్చు ఇక్కడ అంటే 2 వేస్ లో డెవలప్మెంట్ చేయొచ్చు. ఒకటి కమాండ్ ప్రాంప్ట్. సో కమాండ్ కమాండ్ ప్రాంప్ట్. ప్రాంప్ట్ లో సో యా. మీరు పైథాన్ డైరెక్ట్ ప్రోగ్రామ్ రాయొచ్చు. ఓకే. ఓకే, ఇంకోటి షెల్ అంటాం అనమాట, పైథాన్ షెల్. ఓకే, దీంట్లో కూడా డైరెక్ట్ ప్రోగ్రామ్ రాయొచ్చు. ఇక్కడ అంటే నేను చెప్తున్నది ఎన్ని వేస్ లో ప్రోగ్రామ్ రాయొచ్చు. ఇది నెక్స్ట్ క్లాస్ లో మీకు నేను చూపిస్తాను, నెక్స్ట్ క్లాస్ లో ఇవన్నీ నేను చూపిస్తాను ఎలా రాయాలి ఏంటి అని. ఇదొకటి కేసు. ఓకే. నెక్స్ట్ వచ్చేసి అనకొండా సాఫ్ట్వేర్. అనకొండా సాఫ్ట్వేర్ లో మనకి 2 ఎన్వైరన్మెంట్స్ ఉంటాయి, అంటే 2 ఐడిస్ ఉంటాయి అన్నమాట. ఒకటి ఏంటిదంటే జూపిటర్ ఒకటి, సో తర్వాత నెక్స్ట్ స్పైడర్ అని చెప్పనేసి ఇంకొకటి.
జూపిటర్, స్పైడర్, ఈ రెండు యూస్ చేసుకొని మీరు ప్రోగ్రామ్ అనేది రాసుకోవచ్చు. ఇదొక కేసు అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి విజువల్ స్టూడియో అన్నమాట. సో విజువల్ స్టూడియో విఎస్ యా కోడ్ అంటే, సో యా దీన్నే విఎస్ కోడ్ అంటే. దీంట్లో కూడా మీరు ఏంటిదంటే పైథాన్ ప్రోగ్రామ్ రాసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఏంటిదంటే పైచార్మ్. పైచామ్ అనే కమ్యూనిటీ ఉంటుంది. ఈ కమ్యూనిటీ దేనికి వాడతారంటే ఎక్కువగా ఫుల్ స్టాక్ డెవలప్మెంట్ కి వాడతారు. దీంట్లో కూడా మీరు పైథాన్ ప్రోగ్రామ్ రాసుకోవచ్చు. ఆటోమేటిక్ గా మీరు ఎప్పుడైతే పైచార్మ్ ఓపెన్ చేస్తే ఇక్కడ మాకు ప్రాజెక్ట్ అని అడుగుతుంది. మీరు ప్రాజెక్ట్ అని ఓపెన్ చేస్తే దీంట్లో ప్రాజెక్ట్ లో మనకి కావాల్సిన ప్రాజెక్ట్ ఫోల్డర్స్ ఏవేవైతే ఉంటాయి సబ్ ఫైల్స్ అన్ని క్రియేట్ అయిపోతాయి. ఫైల్స్ అన్ని ఓకే క్రియేట్ అయిపోయి మీరు ఏదైనా ప్రోగ్రామ్ రాసుకోవాలనుకుంటే రాసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఏంటిదంటే ఎక్లిప్స్. యా సో ఎక్లిప్స్ లో కూడా మీరు ప్రోగ్రామ్ రాసుకోవచ్చు. నెక్స్ట్ ఎల్ ఆటమ్. ఆటమ్ లో కూడా పైథాన్ ప్రోగ్రామ్ రాసుకోవచ్చు. బట్ వీటిల్లో ఏది ఆ, ఎక్కువగా యూజ్ చేస్తామంటే ఇది వాడతాము, ఇది కూడా వాడచ్చు. అండ్ పైచార్మ్, ఎక్లిప్స్, జూపిటర్ విజువల్ స్టూడియో ఇవన్నీ ఎస్కో ఓకే హెవీ వెయిట్ ప్లాట్ఫామ్స్ అన్నమాట. హెవీ వెయిట్ ఏంటిదంటే మీ ల్యాప్టాప్ ని బేస్ చేసుకొని ఇవి వర్క్ అవుతాయి ప్రాసెసర్స్. అంటే హెవీ వెయిట్ ఎందుకంటేనంటే ఇవి ఎడిట్ ప్రొడక్షన్ ప్లస్ లెవెల్లో వాడతాం. నోట్ ప్యాడ్ ప్లస్ లో కూడా రన్ టైప్ ఎడిట్ చేసి ప్లస్, నోట్ ప్యాడ్ ప్లస్ ప్లస్ లో కూడా చేసుకోవచ్చు. నోట్ ప్యాడ్ ప్లస్ ప్లస్ లో కూడా మీరు చేసుకోవచ్చు. నోట్ ప్యాడ్ లో కూడా అవి నేను ఇక్కడ చూపిస్తాను. అదే షెల్ అన్నా కదా, యా ఇది నోట్ ప్యాడ్. యా ఓకే నోట్ ప్యాడ్ ప్లస్ ప్లస్ ఇక్కడ అన్ని యూజ్ చేసుకోవచ్చు. ఓకే ఓకే, అంత అవసరం లేదు, బట్ ఇది బెస్ట్ అన్నమాట. మీరు ఏది ఓకే రాస్తున్నా కూడా ఇక్కడ రాసింది అంతా ఏంటిదంటే డాట్ టీఎక్స్టీ ఫైల్లో సేవ్ అవుతుంది. ఇది డైరెక్ట్ టెక్స్ట్ ఎగ్జిక్యూషన్ ఫైల్స్ అనమాట. డైరెక్ట్ లైవ్ ప్రోగ్రామ్ రాయడం, ఎగ్జిక్యూట్ చేయడం. సేవ్ చేసుకోవడం లాంటిది ఉండదు ఇక్కడ. కమాండ్ ప్రాంప్ట్. ఓకేనా. యా సో ఇదొకటి. నెక్స్ట్ అనకొండలో ఇంకొకటి ఉంటుంది, అనకొండ ప్రాంప్ట్ కూడా ఉంటుంది. సో అనకొండ ప్రాంప్ట్, ఈ ప్రాంప్ట్ కూడా డైరెక్ట్ ప్రోగ్రామ్ రాసుకోవడం, ఎగ్జిక్యూట్ చేసుకోవడం. నోట్ ప్యాడ్ లో చేస్తే మీరు జస్ట్ సేవ్ చేస్తే డాట్ టీఎక్స్టీ ఫైల్లో సేవ్ అవుతుంది. మీరు సేవ్ యాజ్ అని చేస్తే అప్పుడు మీరు ఏంటిదంటే టెస్ట్ డాట్ పీవై అని చెప్పనేసి నేమ్ ఇస్తే ఇవ్వాలి డాట్ పీవై ఫైల్తో సేవ్ అవుతుంది. అండ్ ఇక్కడ ఓకే జూపిటర్ ఫైల్ వచ్చేసి ఆల్వేస్ ఏ విధంగా సేవ్ అవుతుంది అంటే ఐపైఎన్బి, ఇంటరాక్టివ్ పైథాన్ నోట్బుక్. ఇంటరాక్టివ్ పైథాన్ నోట్బుక్ అన్నమాట. ఐ అంటే ఇంటరాక్టివ్, పివై అంటే పైథాన్, ఎన్బి అంటే నోట్బుక్ ఫైల్లో సేవ్ అవుతుంది. అండ్ స్పైడర్ ఫైల్ అంటే డాట్ పీవై ఫైల్, విఎస్ కోడ్ లో కూడా డాట్ పీవై ఫైల్, తర్వాత పైచార్మ్ లో కూడా డాట్ పీవై ఫైల్, ఎక్లిప్స్ లో కూడా డాట్ పీవై ఫైల్, ఆటమ్ లో కూడా డాట్ పీవై ఫైల్ తోటే సేవ్ అవుతాయి. ఓకే, ఒక జూపిటర్ తప్ప అన్నమాట. డాట్ ఐపైఎన్బికి మీరు ఈ ఫైల్ ని డబల్ క్లిక్ చేస్తే ఏంటిదంటే ఇది కమాండ్ ప్రాంప్ట్ కి కనెక్ట్ అవుతుంది అండ్ దెన్ అవుట్పుట్ చూపించదు. మీరు ఇది ఓపెన్ యాజ్ అని చెప్పనేసి నోట్ ప్యాడ్ అని కొట్టారనుకోండి, నోట్ ప్యాడ్ ప్లస్ ప్లస్ అని కొడితే కూడా మీకు ప్రోగ్రామ్ అనేది ఓపెన్ అవుతుంది. బట్ ఈ యా ఫైల్ ని మీరు ఎలా డబుల్ క్లిక్ చేసినా నోట్ ప్యాడ్ తోటి ఓపెన్ చేసినా ఈ ఫైల్ అనేది ప్రోగ్రామ్ చూపించదు, అసలు మీకు అర్థం కాదు. ఇది కేవలం జూపిటర్ తోటి మాత్రమే అవుతుంది. ఆ ఓపెన్ జూపిటర్ ఎలా అయిపోతాం ఉంటది, స్పైడర్ ఎలా ఉంటది అనేది మీకు అన్ని చూపిస్తాను. ఇవ్వండి, మీకు నచ్చింది మీరు వాడచ్చు. బట్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ రియల్ వరల్డ్ ఎవ్రీథింగ్ అంతా జూపిటర్ మాత్రమే వాడతారు. ఎందుకంటే ఈజీ టు డెవలప్ ద అప్లికేషన్. వన్స్ డెవలప్ చేసిన తర్వాత ఈ డాట్ ఐపై ఎన్బి ఫైల్ ని కాస్త డాట్ పీవై ఫైల్ గా నేను సేవ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఓకే నుంచి ఇక్కడికి సేవ్ చేసుకొని ప్రొడక్షన్ లెవెల్ అంటే ఎప్పుడైతే డిప్లాయ్మెంట్ కి వెళ్తామో అక్కడ డాట్ పీవై ఫైలే వాడతాం. అది కూడా నేను చూపిస్తాను ఎట్లా ఏంటి ఏమని. ఓకే, సో ఇది ఓకే మనకి అప్ టు నౌ సో పైథాన్ కి సంబంధించిన సో కాన్సెప్ట్. నెక్స్ట్ వచ్చేసి పైథాన్ ఇన్స్టాలేషన్ ఒక్కటి చూద్దాం. ఇన్ కేస్ టైం ఉంటే అనకొండ ఇన్స్టాలేషన్ చూద్దాం, లేదంటే టుమారో డిస్కస్ చేద్దాం. ఓకే మీరు పైథాన్ ఇన్స్టాల్ చేసుకోవాలంటే ఫస్ట్ మీరు ఏంటిదంటే మీరు పైథాన్ 3.9 డౌన్లోడ్ అని కొట్టండి. అండ్ గూగుల్లో ఇస్తే మీకు ఆటోమేటిక్గా ఇక్కడికి వెళ్తుంది. సో python.org అని. లేదంటే ఇంకా మీరు ఈ లింక్ యూజ్ చేసినా కూడా మీరు అక్కడికి వెళ్ళిపోతారు డైరెక్ట్. ఓకే, సో వెళ్ళిన తర్వాత ఇక్కడ ఫైల్స్ అని ఉంటాయి డిఫరెంట్. ఇక్కడ మీకు చూడండి విండోస్ ఇన్స్టాలర్ 64 బిట్. మన ల్యాప్టాప్స్ అన్ని 64 బిట్సే కాబట్టి విండోస్ అని ఉంది. ఓకే మీకు మ్యాక్ అయితే మ్యాక్, లైనక్స్ అయితే లైనక్స్ అని చెప్పి కొట్టండి. ఇక్కడ రికమెండెడ్ అని ఉంది కదా, ఇక్కడికి వెళ్తే మీరు సో ఇది మీరు క్లిక్ చేయాలి. ఇక్కడ క్లిక్ చేయాలి వర్షన్ మీద, విండోస్ ఇన్స్టాలర్ 64 బిట్ అని. మీకు ఇక్కడ చూడండి ఓకే సో ఇన్స్టాల్ పైథాన్ 3.9.13 64 బిట్ అని వస్తుంది. మీకు ఆటోమేటిక్ గా పాత్ తీసుకుంటది. అలానే మీరు ఇక్కడ ఏం చేస్తారంటే ఇన్స్టాల్ లాంచర్ ఫర్ ఆల్ యూజర్స్ అని వస్తుంది.
మీరు ఏం చేయాలంటే యాడ్ పైథాన్ 3.9 టు ద పాత్ అని కూడా క్లిక్ చేయండి దీన్ని. ఆటోమేటిక్ గా ఓకే. పైథాన్ అనేది యాడ్ అయిపోతుంది. ఓకే. యాడ్ ఓకే. అయిపోయిన తర్వాత ఇక్కడ టూ ఇన్స్టలేషన్స్ ఉన్నాయి. కస్టమైజ్ ఇన్స్టలేషన్, తర్వాత నార్మల్ ఇన్స్టలేషన్. మీరు ఇది చూస్ చేసుకోవాలి, ఇన్స్టాల్ నవ్ అనేది. ఓకే. ఇది యా. చూస్ చేసుకున్న తర్వాత మీకు ఇలా వస్తుంది అనమాట ఇన్స్టలేషన్ అనేది. ఇన్స్టాల్ అయిపోయిన తర్వాత పైథాన్ సెటప్ వాజ్ సక్సెస్ఫుల్ అని చెప్పనేసి వచ్చేస్తుంది. ఇప్పుడు పైథాన్ ఇన్స్టలేషన్ అయ్యిందా లేదని ఎలా చెక్ చేసుకోవాలి అనేది నేను టుమారో క్లాస్ లో చెప్తాను. ఓకేనా. ఓకే. సో ఇదే అన్నమాట, మీరు ఎలా చేయాలి ఏంటి ఇన్స్టలేషన్ అనేది యా, ఇన్స్టాల్ సంబంధించి చేసి ఇది. ఉంచుతాను. ఇఫ్ ఐ హ్యావ్ ఎనీ డౌట్స్ దెన్ ఐ విల్ పింగ్ యూ. ఓకే. నెక్స్ట్ వచ్చేసి సారీ, అనకొండ సాఫ్ట్వేర్ ఇన్స్టలేషన్. ఓకే. సో మీరు వెళ్ళి అనకొండ డౌన్లోడ్ అని కొట్టినా వస్తుంది. ఊరికే అనకొండ అని ఇవ్వకండి, స్నేక్ సంబంధించిన ఓకే. ఇమేజెస్ వస్తాయి. అనకొండ డౌన్లోడ్ అని కొడితే ఇండివిజువల్ ఎడిషన్ అని వస్తుంది, లేదంటే అనకొండ ద వరల్డ్స్ మోస్ట్ పాపులర్ డేటా సైన్స్ ప్లాట్ఫామ్ అని వస్తుంది. ఈ రెండిట్లో మీరు ఏదైనా యూజ్ చేసుకోవచ్చు. ఓకే. అలా ఏదైనా ఓపెన్ చేస్తే మీకు ఇలా వస్తుంది. ఫర్ విండోస్ పైథాన్ 3.9 64 బిట్ గ్రాఫికల్ ఇన్స్టాలర్ 510 MB. మీరు ఇది క్లిక్ చేస్తే ఇక్కడ క్లిక్ చేయాలి డౌన్లోడ్ అని. మీకు ఇక్కడ చూడండి, విండోస్ కావాలంటే విండోస్, మ్యాక్ కావాలంటే మ్యాక్, లైనక్స్ కావాలంటే లైనక్స్. మీరు ఇది ఏది క్లిక్ చేస్తే అది వస్తుంది. అండ్ ఇంకోటి ఇక్కడ ఓకే. చూసుకోండి వర్షన్ ఏంటి అని. ఇది కేస్ 1, మెథడ్ 1, మెథడ్ 2. నన్ను అడిగితే ఈ మెథడ్ మీకు సజెస్ట్ చేస్తా. డౌన్లోడ్ అనకొండ సాఫ్ట్వేర్ వర్షన్ 2020 విండోస్ 64 బిట్ ఫ్రమ్ ద లింక్ బిలో. మీరు ఈ లింక్ యూజ్ చేశారనుకోండి, https://repo.anaconda.com/archive అని ఇలా మొత్తం వచ్చేస్తాయి. ఇలా వచ్చిన తర్వాత మీరు ఎక్కడికి వెళ్తారంటే అనకొండ 3 2020 విండోస్ x86 64.exe అని ఉంది. ఇక్కడ చూడండి ఓకే. 457.2 MB ఉంటుంది. మీరు దీన్ని క్లిక్ చేస్తే ఓకే. ఆటోమేటిక్ గా .exe ఫైల్ డౌన్లోడ్ అవుతుంది. డౌన్లోడ్ అయిన తర్వాత ఓకే. స్టెప్ 2 లో మీరు ఆ ఈఎక్సి ఫైల్ ని డబుల్ క్లిక్ చేయాలి. డబుల్ క్లిక్ చేస్తే మీకు ఇలా వస్తుంది. ఇలా వచ్చినప్పుడు నెక్స్ట్ అని కొట్టండి. తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత లైసెన్స్ అగ్రి చేస్తున్నట్టుగా ఐ అగ్రి అని చెప్పి కొట్టేసేయండి. అది అయిపోయిన తర్వాత జస్ట్ ఓకే. రికమెండెడ్ ఫార్ మీ, తర్వాత నెక్స్ట్, నెక్స్ట్ ప్రెస్ చేసేయండి. అయిపోయిన తర్వాత పాత్ డెస్టినేషన్ ఫోల్డర్, ఇక్కడ మీ పేరు ఏదైతే ఉందో మీ పేరుకి మధ్య గ్యాప్ అయితే ఉండదు. ఇప్పుడు నాకు ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ నేను వచ్చేసి ఇక్కడ పేరు వచ్చేసి శివ అని పెట్టాను కదా. సో మీరు ఇంకొక నేమ్ ఉంటుంది నాకు, డిఎస్ ప్రసాద్ అని చెప్పనేసి ఇలా ఉందనుకోండి. ఇప్పుడు ఇక్కడ డికి ఎస్కి తర్వాత ఇది గ్యాప్ ఉంది, ఇక్కడ ఇక్కడ గ్యాప్ ఉంది, ఇక్కడ గ్యాప్ ఉంది. ఇలా గ్యాప్ ఉంటే ఏంటి ఏమవుతుంది అంటే, గ్యాప్ ఉందంటే ఆటోమేటిక్ గా కంప్లీట్ గా ఇన్స్టలేషన్ ప్రాపర్ గా అవ్వదు. డెవలప్మెంట్ చేస్తే ఓకే. డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్ చూపించదు, ఏం చూపించదు. కాబట్టి మీరు ఈ నేమ్, ఇన్ కేస్ ఇంకొకటి, మీది మైక్రోసాఫ్ట్ సర్టిఫైడ్ నేమ్ అంటే మీది సెట్టింగ్స్ లో కూడా చేంజ్ చేసుకోవాలి. అడ్మిన్ అయితే మీరు మీ నేమ్ స్పేస్ ఉంటే ఆ స్పేస్ రిమూవ్ చేసుకోవాలి. రిమూవ్ కాకపోతే అండర్ స్కోర్ అయినా పెట్టుకోండి, D_S_ప్రసాద్ అని ఇలా అయినా పెట్టుకోండి. మీరు ఇక్కడ ఓకే, బట్ నో స్పేస్. నో స్పేస్ అనేది ఉండాలి. ఓకేనా. ఓకే. చూస్ చేసిన తర్వాత మీకు ఇక్కడ చూపిస్తుంది మీ ల్యాప్టాప్ లో స్పేస్ రిక్వైర్డ్ ఎంత అంటే 3 GB, బట్ అవైలబుల్ స్పేస్ ఎంత ఉంది అనేది ఉంటేనే డౌన్లోడ్ అవుతుంది, లేకపోతే అవ్వదు. నెక్స్ట్ అని కొడితే ఓకే. అది ఇన్స్టాల్ అవ్వడానికి 20 minutes పడుతుంది. డోంట్ వరీ. ఇన్స్టాల్ అయినట్టు ఎలా తెలుస్తుంది అంటే ఆటోమేటిక్ గా మీ దాంట్లో గూగుల్ అయితే గూగుల్, మీరు బ్రేవో వాడుతుంటే బ్రేవో, ఏది వాడుతుంటే అది అనకొండ వెబ్సైట్స్ ఓపెన్ అవుతుంది. మీనింగ్ ఏంటిదంటే ఇన్స్టాలేషన్ అయిపోయింది అని. మీరు ఎక్కడికి వెళ్ళి చూసుకోవచ్చు అంటే స్టార్ట్ బటన్కి వెళ్తే ఇక్కడ అనకొండ అని ఉంటే ఇక్కడ అనకొండ 64 ఇన్స్టాల్ అయినది. దాని తర్వాత కింద మీరు జస్ట్ ఇట్లా క్లిక్ చేస్తే మీకు ఇక్కడ చూడండి అనకొండ ప్రాంప్ట్, జూపిటర్, స్పైడర్ అని చెప్పి ఇవన్నీ ఓకే. వస్తాయి. ఓకేనా. ఓకే. ఓకే, ఇక్కడ వరకు ఓకే. నేను మీకు ఈ ఫైల్స్ షేర్ చేస్తాను, చూడండి. షూర్. లేదంటే మీకు వీడియో షేర్ చేస్తాను, వీడియో అయినా చూడండి. సో ఓకే. దట్స్ ఇట్ ఫర్ ద డే. మీరు ఇన్స్టాల్ చేయండి, టుమారో నుంచి ప్రోగ్రామ్ స్టార్ట్ చేద్దాం. ఓకే. ఏదైనా డౌట్ ఉన్నా కూడా అడగండి, పర్లేదు. ఓకే.